కథల ప్రపంచం. కాకికి ఎలుకకి స్నేహం అసాధ్యమని పదే పదే హిరణ్యకుడు అనడాన్ని లఘుపతనకుడు తట్టుకోలేకపోయాడు. బాధ కలిగింది. పావురాలకి నువ్వు చేసిన సాయాన్ని చూసి నీ మంచితనాన్ని గమనించి నీతో స్నేహం కోరుకున్నాను. అంతేగాని నాకు వేరే దురుద్దేశం లేదు. నిన్ను తిన్నంత మాత్రాన నా ఆకలి తీరిపోదు. నీలాంటి వాణ్ణి మోసగించలేను. నన్ను నమ్ము అన్నాడు లఘుపతనకుడు. హిరణ్యకుడి నుంచి జవాబు లేదు. నువ్వు నాతో స్నేహం చేసేదాకా నేను ఇక్కడి నుంచి కదలను, చూసుకో అన్నాడు లఘుపతనకుడు. నేను పావురాల రాజు చిత్రగ్రీవుడు లాంటి వాణ్ణే, నన్ను నమ్ము మిత్రమా ప్రాధేయపడ్డాడు. అయినా కరగలేదు హిరణ్యకుడు. స్నేహాన్ని ఒప్పుకోలేదు. నువ్వు నా శత్రుజాతికి చెందిన వాడివి. నీకు నాకు స్నేహం గిట్టదు. నీటి మీద నడిచే పడవలు నేల మీదే నడవలేవు. అలాగే నేల మీద నడిచే బళ్ళు నీటి మీద నడవలేవు. అందని మామిడి పుల్లన అనుకో, వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నాడు హిరణ్యకుడు. లఘుపతనకుడు కదల్లేదు అక్కడి నుంచి. నన్ను అపార్థం చేసుకుంటున్నావు. మంచివాడితో స్నేహం మరుపురానిది. నేను మంచివాణ్ణి. నా స్నేహం నీకు భలే ఆనందాన్ని కలిగిస్తుంది. కాదంటావా? తిండి తెప్పులు మాని కూర్చుంటాను, నిరాహార దీక్ష చేస్తాను అన్నాడు లఘుపతనకుడు. హిరణ్యకుడి నుంచి ఉలుకు పలుకు లేదు. మంచి మనసు, త్యాగం, దయ, స్నేహం, మంచి గుణాలు ఇవన్నీ నీ దగ్గర ఉన్నాయి. నీతో స్నేహం నాకు కావాలి. నువ్వు వద్దంటే చచ్చిపోతాను. వద్దొద్దు ఆందోళన చెందాడు హిరణ్యకుడు. నీ మాటలు మంచి గంధంలాగా చల్లగా ఉన్నాయి. పన్నీటి జల్లులాగా హాయిగా బాగున్నాయి. మనసులో ఒకటి, మాటల్లో ఒకటి, చేతల్లో ఒకటి చేసే బుద్ధి నీది కాదనిపిస్తుంది. నీతో స్నేహం చేస్తాను. నీ స్నేహం నాకు కావాలి. ఈ రోజు నుంచి నువ్వు నేను స్నేహితులం అంటూ కలుగులోంచి బయటికి వచ్చాడు హిరణ్యకుడు. లఘుపతనకుడిని చూసి నవ్వాడు. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ మంచి మిత్రులైపోయారు. తింటే ఇద్దరూ కలిసి తినేవాళ్ళు, ప్రయాణిస్తే ఇద్దరూ కలిసి ప్రయాణించేవాళ్ళు. కబుర్లే కాదు, కష్టాలు నష్టాలు అన్నీ ఇద్దరూ కలబోసుకోసాగారు. ఒకరోజు హిరణ్యకుడు లఘుపతనకుడు కబుర్లలో పడ్డారు. ఆ మాట ఈ మాట మాట్లాడుకోసాగారు. రోజు రోజుకు ఇక్కడ తిండి దొరకడం కష్టంగా ఉంది. వేరే చోటికి వెళ్ళిపోతే ఎలా ఉంటుందంటావు అడిగాడు లఘుపతనకుడు. పళ్ళకు, జుట్టుకు, గోళ్లకు, మనుషులకు ఉన్న చోట ఉంటేనే బాగుంటుంది. స్థాన బలమే ఉంటుంది. మారితే బలం తగ్గిపోతుంది అన్నాడు హిరణ్యకుడు. అదంతా బలహీనుల విషయంలో. శారీరకంగా మానసికంగా బలమైన వాళ్ళు ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా బాగానే ఉంటుంది. ఏనుగులు సింహాల్ని చూడు, ఎక్కడ పడితే అక్కడ వెళ్తూ హాయిగా ఆనందంగా ఉండట్లేదు. అలాగే మనము ఏళ్ళకేళ్ళు ఉన్న చోటే ఉండడం ప్రమాదం కూడాను అన్నాడు లఘుపతనకుడు. నీకు ఇక్కడ ఉండాలని లేదు, ఆ సంగతి తెలుస్తోంది. ఎక్కడికి వెళ్ళాలని ఉద్దేశం? ఎక్కడికి అంటే దండకారణ్యం ఉందా? అక్కడ కర్పూర గౌరం అని ఓ చెరువు ఉంది. ఆ చెరువులో మందరుడు అని తాబేలు ఉంది. అతను నాకు మంచి మిత్రుడు, మంచివాడు, బుద్ధిమంతుడు. ఇతరులకు ఎన్నైనా నీతులు చెప్పవచ్చు. వాటిని మనం ఆచరించాలంటే కష్టం. అయితే మందరుడు తన నీతులు చెప్పడమే కాదు, వాటిని ఆచరించి చూపుతాడు. పైగా దయాధర్మపరుడు. అతనితో ఉండే రోజుల్లో నాకు ఒక్కొక్కసారి తిండి దొరికేది కాదు. అప్పుడు మందరుడు ఏం చేసేవాడంటే తాను పట్టుకున్న చేపల్నే నాకు కొన్ని ఇచ్చి ఆదరించేవాడు. పదే పదే గుర్తుకొస్తున్నాడు ఇప్పుడు. అతని దగ్గరికి వెళ్ళిపోదాం అనిపిస్తోంది అన్నాడు లఘుపతనకుడు. నువ్వు వెళ్ళిపోతే నేనేం కావాలి? గౌరవం లేని చోట, తిండి దొరకని చోట, బంధుమిత్రులు లేని చోట ఉండకూడదంటారు. అందుకని నేను నీతో పాటు వచ్చేస్తాను, పద అని అన్నాడు హిరణ్యకుడు. తనతో పాటు హిరణ్యకుడు వస్తానంటే లఘుపతనకుడికి ఆనందం అంతు లేకుండా పోయింది. నిజంగా వస్తావా అడిగాడు. నిజంగానే వస్తాను, పద అన్నాడు హిరణ్యకుడు. ఇద్దరూ బయలుదేరారు. దారిలో దొరికినవి తింటూ కబుర్లాడుకుంటూ ప్రయాణించారు. కొన్నాళ్ళకి మందరుణ్ణి చేరారు. దూరం నుంచే లఘుపతనకుణ్ణి చూసి పొంగిపోయాడు మందరుడు. తోడుగా వచ్చిన హిరణ్యకుణ్ణి కూడా చూశాడు, సంతోషించాడు. ఇద్దరికీ అతిథి మర్యాదలు చేశాడు. హిరణ్యకుడు అని ఇతను ఎలుకల రాజు, మంచివాడు. మందరునికి హిరణ్యకుడిని పరిచయం చేశాడు లఘుపతనకుడు. రాజు అయితే ఊర్లో ఉండాలి, అరణ్యంలో ఉండటం ఏంటి? అడుగుతున్నానని ఏమీ అనుకోకపోతే అడవిలో ఎందుకుంటున్నావు
హిరణ్యకుడిని అడిగాడు మందరుడు. ఎందుకుంటున్నానంటే అంటూ తన కథను ఇలా చెప్పుకొచ్చాడు హిరణ్యకుడు. అప్పట్లో నేను చంపకవతి అనే పట్టణంలో ఉండేవాడిని. ఆ పట్టణంలో నాలాంటి ఎలుకలే కాదు, సన్యాసులు కూడా ఎక్కువగా ఉండేవాళ్ళు. చూడకర్ణుడు అని ఓ సన్యాసి ఉండేవాడు అక్కడ. అతను భోజనం చేసిన తర్వాత మిగిలిన భోజన పదార్థాలని ఓ గిన్నెలో పెట్టి దాన్ని ఉట్టెలో పెట్టి నిద్రపోయేవాడు. అతను అలా నిద్రపోగానే నేను ఇలా ఆ ఉట్టెను అందుకుని గిన్నెలోనికి ప్రవేశించి అందులోని భోజన పదార్థాలన్నీ తిని త్రేయించేవాడిని. అది గమనించాడు చూడకర్ణుడు. నన్ను కర్రతో బెదిరించసాగాడు. ఒకనాడు వీణాకర్ణుడని చూడకర్ణుడి మిత్రుడు వచ్చాడు అక్కడికి. అతనితో మాట్లాడుతూ మధ్య మధ్యలో కర్రను నేలకు తాటిస్తూ కూర్చున్నాడు. ఏంటయ్యా ఈ గోల అడిగాడు వీణాకర్ణుడు. ఏం చెప్పమంటావు? ఈ గదిలో ఓ ఎలుక తిరుగుతోంది. నేను అదిగో ఆ ఉట్టెలో దాచిపెట్టుకున్న నా భోజన పదార్థాలన్నీ తినేస్తోంది. పెద్ద బెడదైపోయింది దాంతో అన్నాడు. ఉట్టె చాలా ఎత్తులో ఉంది, దాన్ని ఎలుక అందుకోవడం ఏంటి? ఆశ్చర్యపోయాడు వీణాకర్ణుడు. ఉట్టె మీదకి ఎలుక ఎగురుతోందా? నీ భోజన పదార్థాలను తినేస్తోందా? ఆశ్చర్యంగా ఉంది. ఇంత చిన్న ఎలుక అంత ఎత్తున ఉన్న ఉట్టె అందుకుంటోందంటే అదేదో బాగా ఆలోచించాల్సిన విషయమే అన్నాడు వీణాకర్ణుడు. ఏ పనికైనా ఏదో ఒక కారణం ఉంటుంది, కారణాన్ని కనుక్కోవాలి. విషయానికి వస్తే ఒక చిన్న ఎలుక నిన్ను ఇంతలా ఇబ్బంది పెడుతూ అంత ఎత్తున ఉన్న ఉట్టెకు ఎగురుతోందంటే ఏదో కారణం ఉంది, దాన్ని కనుక్కోవాలి. అంతేగాని కర్రను కొడుతూ కూర్చుంటే లాభం లేదు. వీణాకర్ణుడు చెప్పింది నిజమే, ఏదో బలమైన కారణం ఉంది. అనుమానం లేదనుకుంటూ ఆలోచనలో పడ్డాడు చూడకర్ణుడు. ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. నా కలుగుని తవ్విపారేయాలనుకున్నాడు. అంత పని చేశాడు. పలుగుతో నా కలుగు తవ్వేసి అందులో నేను దాచుకున్న భోజన పదార్థాలన్నీ తీసి విసిరేశాడు. దాచుకున్నదంతా పోయింది. తిండి కరువైపోయింది. తిండి లేక కృషించిపోయాను, నీరసించిపోయాను. తిరుగుతుంటే నన్ను చూసి చూడకర్ణుడు ఇలా అన్నాడు. చూడు, డబ్బున్నవాడే బలవంతుడు, డబ్బున్నవాడే పండితుడు. డబ్బుంటేనే సుఖాలు. డబ్బంటే నీ దృష్టిలో తిండి. ఆ తిండి నీకు లేదు, నేను తీసి పారేశాను. దాంతో నువ్వు ఎలా అయిపోయావు? చిక్కి శల్యమైపోయావు. అందుకే డబ్బు ఉండాలంటారు. డబ్బు లేకపోతే డుబ్బుకి కూడా పనికిరావు. అన్నీ బాధలే. డబ్బుంటే పేరుంటుంది, పౌరుషం ఉంటుంది, తెలివితేటలు, బంధుమిత్రులు ఉంటారు. అదే డబ్బు లేకపోతే ఇవేవీ ఉండవు. పేదరికంతో చస్తూ బతికే కంటే చావడం అంత గొప్ప పని ఇంకొకటి లేదు. ఆరోగ్యం పోయినా బతకచ్చు, మాట పడిపోయినా బతకచ్చు, పేరు ఊరు పోయినా బతకచ్చు, బుద్ధి మార్చుకోనంటూ మొండిలా బతకొచ్చు. కానీ డబ్బు లేకుండా బతకడం చాలా కష్టం. చూడకర్ణుడి మాటలకి ఎంతగానో ఏడ్చాను. ఉండలేకపోయాను అక్కడ. చెప్పుకోలేని బాధ. డబ్బు పోగొట్టుకున్న సంగతి, మనోవ్యధ, ఇంట్లో వాళ్ళ ప్రవర్తన, మోసం, అవమానం ఇవేవీ నలుగురికి చెప్పుకోలేం. దేవుని దయ లేనప్పుడు, పరిస్థితులు అనుకూలించినప్పుడు అభిమానవంతుడు ఉన్న ఊరిని, కన్న తల్లిని విడిచి వెళ్ళడం న్యాయమే. అభిమానం కలవాడు శిరస్సు మీద పువ్వులా ఉండాలి. లేదంటే అడవిలో పువ్వులా ఎండలో మాడి మసైపోవాలి. బిచ్చమెత్తుకుని బతికే కంటే చావడం మేలు అనుకున్నాను. అయినా ఆశ చావలేదు. ఉన్న ఇంటిని వదిలిపెట్టుకోలేకపోయాను. పోగొట్టుకున్న చోటే సంపాదించుకోవాలని తాపత్రయపడ్డాను. ఆశ భ్రమల్ని రేపుతుంది. భ్రమలు దుఃఖాన్ని కలిగిస్తాయి. దుఃఖం మనిషిని నాశనం చేస్తుంది. అందుకే బుద్ధిమంతుడు ఆశకు అంటుకట్టడు. కథానంతా గుర్తు చేసుకోవడంతో కళ్ళు చెమర్చాయి హిరణ్యకుడికి. అతనలా కళ్ళు చెమర్చుకోవడాన్ని చూసి లఘుపతునకుడు, మందరుడు బాధగా ఒకరినొకరు చూసుకున్నారు. తర్వాత ఏం జరిగింది అడిగాడు మందరుడు. హిరణ్యకుడు ఇలా చెప్పసాగాడు. అప్పటికీ బుద్ధి రాలేదు. అక్కడే ఉన్నాను ఇంకా. విసిగిపోయాడు చూడకర్ణుడు. కోపంతో ఒకరోజు నా మీద కర్రను విసిరాడు. తగిలితే చచ్చిపోయేవాడిని. అదృష్టం బాగుండి తగలలేదు, తప్పించుకున్నాను. అయితే అప్పటికీ నాకు జ్ఞానోదయం అయింది. ఈ లోకంలో కష్టాలన్నింటికీ మూల కారణం డబ్బు, దాని మీద ఆశే. ఆశలు వదులుకున్నవాడే ఉత్తముడు, పండితుడు. 10 మందిని వేధించకుండా దొరికిన దాంతో పొట్ట పోషించుకున్నవాడే ధన్యుడు అనిపించింది. చేసుకున్న వారికి చేసుకున్నంత అని మనం చేసుకున్న పాపపుణ్యాలను అనుసరించే మనకి ఏదైనా ప్రాప్తిస్తుంది. అంతేకాని మనకి ఇది కావాలి అది కావాలనుకోవడం తప్పు. నేను ఇప్పుడు ఉంటున్న ఈ మఠం నా తాత తండ్రులది కాదు, నా సొంతం, అంతకన్నా కాదు. అటువంటప్పుడు దీన్ని పట్టుకుని వేలాడడం అవివేకం.
ఈడు చూడా కన్నుడితో మాటలు పడే కంటే దెబ్బలు తినే కంటే ఏ అడవిలోనో తలదాచుకుంటే సుఖం అనిపించింది. బఠాన్ని వదిలిపెట్టేశాను. ఊరిని వదిలేశాను. అడవిలోకి చేరుకున్నాను. అక్కడే ఆకులు అలములు తింటూ దొరికిన చోట నీళ్లు తాగుతూ కాలం గడపసాగాను. ఆ రోజుల్లోనే ఇదిగో ఈ లఘుపతి నగుడితో స్నేహం కుదిరింది. ఆ స్నేహం నిన్ను కూడా స్నేహితుడిని చేసింది. నాకు తెలిసి మిత్రులతో గడిపిన కాలమే కాలం. బంగారు కాలం అంటే అదే. దాన్ని మించింది లేదు. ఈ ప్రపంచంలో రెండు ఆనందాలు ఉన్నాయి. ఒకటి గొప్ప గొప్ప కథలు వినటం, 2 స్నేహితులతో సరదాగా తిరగడం. నిజం చెప్పావు అన్నాడు మందరుడు. తర్వాత మళ్ళీ ఇలా అన్నాడు, డబ్బు శాశ్వతం కాదు, అలాంటిదే యవ్వనం కూడా. ఈ 2 నదీ ప్రవాహంలో కొట్టుకుపోయే కట్టెల్లాంటివి. చెప్పాలంటే జీవితమే శాశ్వతం కాదు, అదో నీటి బుడగ. ఈ సంగతి తెలుసుకునే వివేకవంతులు దాన ధర్మాలు చేస్తూ కాలం గడుపుతారు. తెలియని వారు ఏమీ చేయక చేసేందుకు ప్రయత్నించినప్పుడు వీలు కాక విలపిస్తారు. అవసరానికి మించి కలుగులో నువ్వు సొమ్ము దాచిపెట్టావు. దాంతో అల్లరి పాలయ్యావు. నీరు ప్రవహించాలి. ప్రవాహంలోనే నీటికి అందం ఉంటుంది. అలాంటిదే డబ్బు కూడా. డబ్బును ఎప్పుడూ ఖర్చు చేయాలి. ఖర్చు చేయడం అంటే విందులకు వినోదాలకి ఖర్చు చేయడం కాదు. దానం చేయాలి దాన్ని. లేదంటే ఏదేని మంచి పనులకు ఉపయోగించాలి. డబ్బు కూడబెట్టకూడదు. కూడబెట్టితే కష్టాలే. బరువును మోస్తూ తిరిగే కంటే బరువును దించుకోవడం సుఖం. డబ్బును అనుభవించాలి. లేదంటే 10 మందికి పంచిపెట్టాలి. అంతేగాని సుఖపెట్టక కట్టలు కట్టలుగా డబ్బు దాచుకోవడంలో లాభం ఏముంది? పిసినారికి ఎంత డబ్బు చాలదు. ఎంతున్నా వాడు దరిద్రుడే. నిజం చెప్పాలంటే పిసినారి కంటే దరిద్రుడే నయం. వాడి దగ్గర డబ్బు ఉండదు కాబట్టి దానికి కాపలా కాసే కష్టం ఉండదు వాడికి. పిసినారి తాను తినడు, ఇతరులకు పెట్టడు. దాంతో ఆ డబ్బు నేలపాలు లేదంటే దొంగల పాలు కాక తప్పదు. వివేకవంతుడు డబ్బు సంపాదించాలి, కానీ కూడబెట్టకూడదు. కూడబెట్టిన అవసరాల మేరకే కూడబెట్టాలి. మితిమీరి కూడబెడితే దీర్ఘరామం అనే నక్కల నాశనమైపోతారు. ఆ కథేంటో చెప్పవా అడిగాడు హిరణ్యకుడు. చెబుతాను విను అంటూ చెప్పసాగాడు మందరుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.